నిన్నగాక మొన్న జరిగిన ఈ హత్య చాలా దిగ్భ్రాంతికరంగా, ఏదేదో రౌడీజాల దగ్గర ఇంకో దగ్గర జరిగిన హత్య కాదు ఇది. ఒక సామాజిక రుగ్మత అయిన మత్తుమందుల్ని వినియోగాన్ని అరికట్టడానికి తన శక్తి వంచన లేకుండా తన పరిధిలో తాను పార్టీ అండతో ఒక రకమైన ఉద్యమంలాగా తీసుకొస్తున్నాడు పెంచలయ్య. దీనివల్ల నష్టపోయే దుర్మార్గమైన శక్తులు అందరూ కలిసి కుట్ర పన్ని దారుణంగా హత్య చేశారు. అయితే ఒక పాయింట్ ఏంటంటే, మత్తు మందుల వినియోగం అనేది ప్రభుత్వాలకు జరిగకుండా జరిగేది కాదు. ఒక ప్రభుత్వంలో కాస్త తక్కువ ఉంటుంది, ఒక ప్రభుత్వంలో కాస్త ఎక్కువ ఉంటుంది. టోటల్ గా ఒకటి మటుకు గత కాలంలో గత ప్రభుత్వం అప్పుడు మత్తు మందుల మీద పెద్ద ఎత్తున అజిటేషన్ జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న పాలకులందరూ పెద్ద ఎత్తున తన మీడియా ద్వారా రచ్చ చేశారు. సంతోషమే. అయితే ఇవాళ మీకు తెలియదా, ఇక్కడ ఏ ప్రాంతంలో మత్తు మందులు అమ్మేది, ఏ యూనివర్సిటీల దగ్గర, ఏ కాలేజీల దగ్గర, లేదా ఏ స్లమ్ ఏరియాస్ లో, పేద ప్రజలు నివసించే ఏరియాస్ లో ఈ దుర్మార్గాలు జరిగేది ప్రభుత్వానికి తెలియకుండానే ఉందా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, పాలకుల ఉద్దేశం ఒకటే, ఈ మత్తు మందుల వినియోగం, మతం, కులం ఈ రొంపిలో పడి పాలకులు ప్రజలు కొట్టుకోకపోతే వాళ్ళు చేసే దుర్మార్గాన్ని ప్రశ్నించే అవకాశం ఉండదు ప్రజలకి. ఎందుకంటే ఈ కార్నర్కి నెట్టేస్తున్నారు, ఒక బానిసత్వంలోకి తీసుకెళ్తున్నారు. వాళ్ళు చేసే దుర్మార్గాన్ని ప్రశ్నించాలంటే ప్రజలు చైతన్యానికి అడ్డే ఈ మత్తు మందులు. అందుకని వాళ్ళు ప్లాన్ గానే ప్రభుత్వాలు ఈ మత్తు మందుల వినియోగాన్ని అరికట్టినట్టుగా నాటకాలు ఆడుతూ, అప్పుడప్పుడు కొన్ని దాడులు చేస్తూ, ఆడ ఒకటి ఏడ ఒకటి పట్టుకొని ఒక నాటకాలు ఆడుతున్నాయి. కానీ వాళ్ళు తలుచుకుంటే, రాజుగారు చెప్పినట్టు, వాళ్ళు తలుచుకుంటే అది పెద్ద సమస్య కాదు. ప్రభుత్వం తలుచుకుంటే, పోలీస్ శాఖ తలుచుకుంటే ఈ మత్తు మందుల వినియోగాన్ని అరికట్టడం పెద్ద సమస్యే కాదు. అది అందరికీ తెలుసు. కానీ వాళ్ళు అనుకోరు. ఎందుకంటే ప్రభుత్వాలు అనుకోనివి. ప్రభుత్వాలు ఎప్పుడు ఈ ఉండాలి, ఈ చెడిపోతూ ఉండాలి, మేము చేసే దుర్మార్గాలను ప్రశ్నించకుండా డైవర్ట్ అయిపోవాలి ప్రజలు. ఇది వాళ్ళ ప్లాను. కానీ ప్రజలు ఎల్లవేళలా గమ్ముగుండరు. ప్రజా ఉద్యమాలు నిర్మించే పార్టీలు చూస్తూ గమ్ముగుండవు. ఖచ్చితంగా శక్తి మేరకు ఈ మత్తు మందుల వినియోగాన్ని అరికట్టడానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము పోరాడతాము. ఒకటి మటుకు ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపకుండా కంటిన్యూ చేయాలనే ఆలోచన కూడా వామపక్ష పార్టీలు ఆలోచిస్తాయి. ఎల్లుండి జరగబోయే బంద్లో ఖచ్చితంగా ప్రజలు, ప్రజాతంత్రవాదులు, విద్యార్థులు, యువజనులు అన్ని కుల మతాలకు అతీతంగా దీనిలో పాల్గొంటే వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి చాలా ఉపయోగకరమని చెబుతూ ఈ విరమిస్తున్నాను. మొన్న జరిగిన పెంచలయ్య హత్య, గంజాయి మాఫియా వారి యొక్క మాఫియా చర్యలకి అడ్డుగా పెంచలయ్య ఉన్నాడనే ప్రధాన కారణంతో ఆయన అడ్డు తొలగించుకునేందుకు అత్యంత దారుణంగా, కిరాతకంగా దారి కాసి హత్య చేశారు. ఇది గంజాయి మాఫియా యొక్క అరాచకాలకి పరాకాష్ట. ఇప్పటి వరకు ఈ గంజాయి వివిధ కళాశాలల్లో కానీ, స్కూళ్ళల్లో, అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా అమ్ముతూ యువతని పక్కదారి పడిచ్చి మత్తుకు విధంగా చేసి అనేక చోట్ల క్షణికావేశాలతోటి చాలా మర్డర్లు ఇటీవల కాలంలో జరిగిన పరిస్థితి మీకు అందరికీ గుర్తిస్తుంది. అయితే పోలీసు వ్యవస్థ చేతులు కాలేక ఆకులు పడుతున్నట్టుగా ప్రత్యేకంగా ఇటీవల కాలంలో శ్రద్ధ తీసుకొని సదస్సులు కూడా ఏర్పాటు చేసింది. అనేక చోట్ల సదస్సులు ఏర్పాటు చేసి అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తూ ఉంది. అయినా కానీ ఈ యొక్క డ్రగ్ మాఫియా యొక్క చర్యల్ని పూర్తిగా అరికట్టలేని పరిస్థితిలో ఉంది. ఇప్పటికైనా సరే పోలీస్ వ్యవస్థ సీరియస్గా ఛాలెంజ్గా తీసుకోవాలి. ఛాలెంజ్కి తీసుకొని ఈ డ్రగ్ మాఫియాకి పూర్తిగా అడ్డుకట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇదేదో కేవలం పెంచలే కట్టేదో ఒక ఐసోలేటెడ్ కట్టగా చూసుకోవడం కాదు, డ్రగ్ మహమ్మారికి బలైపోయినటువంటి అనేక కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి, కేవలం నెల్లూరు జిల్లాకి పరిమితం కాదు. అందువల్ల ఈ డ్రగ్ మాఫియా యొక్క అరాచకాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో వామపక్ష పార్టీలు రేపు 2వ తారీఖున నెల్లూరు జిల్లా బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం.